అన్నారు. నియోజకవర్గంలోని 54 గ్రామాల్లో ఏదో ఒక చోట ఇల్లు తీసుకుని ఉంటానని పిఠాపురం వాసులకి పవన్ హామీ ఇచ్చారు. నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి తన బాధ్యత అన్నారు. ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. అక్కడి నుంచే రాష్ట్ర భవిష్యత్తుని మార్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. మన ఊరిని మన పిఠాపురాన్ని స్వస్థలం చేసుకుంటున్నాను. నో పొలిటికల్ స్లోగన్స్, నో పార్టీ స్లోగన్స్. పార్టీ స్లోగన్స్ ఏం వద్దన్నారు. ఇది మీరు ఒక ఆత్మీయ సమావేశం అనుకుందాం. ఒక సోదరుడు మీ ఇంటికి వచ్చి, ఒక బిడ్డ మీ ఇంటికి వచ్చి, ఒక కుటుంబ సభ్యుడు మీ ఇంటికి వచ్చి మీ కష్ట నష్టాల్లో మీ బిడ్డల భవిష్యత్తుకి వీటి గురించి పంచుకోవడానికి నేను ఉన్నాను ఇక్కడ. నేను ఎక్కడికి వెళ్ళను, మీకు అండగా ఉంటాను. ఒక సోదరులాగా ఒకసారికి వచ్చి వెళ్ళిపోవడానికి రాలేదు. ఈ ఆత్మీయ సమావేశాలు వచ్చే ప్రతిరోజు మనం పెట్టుకుందామని